చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ విఎన్ రెడ్డి నగర్లో అధికారులతో కలిసి పర్యటించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్. ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ సభ్యులు చర్లపల్లి డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేపిస్తున్న కార్పొరేటర్కి సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే బొంతు శ్రీదేవి యాదవ్ని విఎన్ రెడ్డి నగర్ అసోసియేషన్ కార్యాలయంలో సభ్యులు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ స్వరూప కాలనీ అధ్యక్షులు వెంకట్రామరెడ్డి, ఉప అధ్యక్షులు రంగరెడ్డి, వీరయ్య, రామచంద్రయ్య, రాజశేఖరరెడ్డి, రాజేందర్రెడ్డి, బాలరాజు, నగేష్, హనుమంతరెడ్డి, అంజిరెడ్డి, లక్ష్మాచారి, సాయి కృష్ణ, కుమారస్వామి, వెంకటసాయి, లక్ష్మీ నరసింహ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్. మరి ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చర్లపల్లి డివిజన్లో విఎన్ రెడ్డి కాలనీకి రావడం జరిగింది. విఎన్ రెడ్డి కాలనీలో గతం నుంచి ఇప్పటి వరకు మరి ఈ రోడ్లు 16 కాలనీల యొక్క కూడాలి. సో ఇది సెంటర్ రోడ్ కాబట్టి చాలా ఇబ్బంది పడుతూ అవస్థ పడుతూ ఉంటుంటే గతంలో 3 నెలల కిందట పెట్టుకుంటే మొన్ననే జెడ్సీ గారు నేను వచ్చి మరి పలుసార్లు ఇన్స్పెక్ట్ చేసి మరి అదేవిధంగా అప్రోచ్ రోడ్డు కాంటాక్ట్ రోడ్ ఏదైతే ఉంటుందో మరి సాయి కృష్ణ ఎన్క్లేవ్, వెంకట సాయి ఎన్క్లేవ్ కలిపి మరి పూర్తిగా కూడా ఈ 3 కాలనీలకు అనుసంధానం చేస్తూ అదేవిధంగా జమ్మిగడ్డకు పోయే ప్రతి ఒక్క కాలనీని ఇది ప్రధాన రహదారి కాబట్టి మరి దగ్గరుండి కాలనీవాసులు కూడా పనిని పర్యవేక్షించుకుంటున్న 430 మీటర్ల రోడ్డు మరి ప్రతి ఒక్కరికి ఉదయం లేస్తే కడుపు చేతిలో పట్టుకొని మరి పనులకు పోయే ఇండస్ట్రియల్ వాసులకి, జమ్మిగడ్డ ప్రజలకి, అన్ని కాలనీలకి, అదేవిధంగా మరి ఇక్కడే పెద్దది గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఇక్కడ ప్రగతి స్కూల్ ఉంది. మరి పిల్లలకు ఇబ్బంది కాకుండా పెద్దలకు, పాదాచారులకు, 2 వీలర్ 4 వీలర్ ఎవ్వరికి ఇబ్బంది కాకుండా 430 మీటర్ల రోడ్డు శాంక్షన్ చేసుకొని సీసీ రోడ్డు వేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి 270 మీటర్ల స్ట్రాంగ్ వాటర్ డ్రైన్, మరి డ్రైనేజ్ స్ట్రాంగ్ వాటర్ కలిసిపోతుండే ప్రజలకి ఇంటి ముందర నీళ్లు స్టాగ్నేట్ అవడము, డ్రైనేజ్ పొంగడం లాంటివి ఉంటుండే. అది కూడా కావద్దు, ఈ కాలనీకి పూర్తిగా కూడా పనులు కంప్లీట్ కావాలని పలుమార్లు వీళ్ళు నివేదికలు మాకు సమర్పించడం జరిగింది. సో ప్రజల దృష్ట్యా మౌలిక సదుపాయాల కల్పనలో మరి నేను ఇనిషియేటివ్ తీసుకొని మరి జెడ్సీ గారు, నేను, మరి ఏఈ గారు, డిఈ గారు ప్రతి ఒక్కరం వచ్చి మరి ఈ రోడ్ పనులు అనేటివి ప్రారంభించుకున్నాం మొన్న. మరి పని పరిశీలనకు ఈరోజు ఉదయం 3 కాలనీల ప్రజలు మేము అందరం కలిసి వస్తున్నాం. సో ఇంకా ఏమైనా పనులు ఉంటే కూడా అవి కూడా ఖచ్చితంగా చేసి పెడతామని తెలియజేస్తూ మరి ప్రజల సహాయ సహకారాలతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి జీహెచ్ఎంసీకి మరి అధిక నిధులు కేటాయిస్తున్న రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కష్టాలను తీర్చడానికి ఏర్పడిన ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మరి జీహెచ్ఎంసీకి మరి 10,000 కోట్లు విడుదల చేసిన రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ అయిన తర్వాత చర్లపల్లి గ్రేవ్యార్డు మరి 6,50,00,000 రూపాయలతోటి శాంక్షన్ చేసుకున్నాం. మరీ ముఖ్యంగా డీమార్ట్ కృష్ణారెడ్డి నగర్ కాలనీ కానివ్వండి, సాయినగర్ కాలనీ, పద్మావతి కాలనీ, శివసాయి నగర్ ఫేజ్ 1, ఫేజ్ 2 ప్రతి ఒక్క కాలనీకి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్, బాక్స్ డ్రైన్ వేసుకుంటే బాగుంటుంది. వర్షం నీళ్ళు, డ్రైనేజ్ నీళ్ళు సపరేట్ పోవాలి. భావి భవిష్యత్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అని అంటే వచ్చిన టెక్నాలజీ జరుగుతున్నాయి. ప్రత్యేక